దే హ్యావ్ టు లుక్ అట్. మీరు అడిగినట్టు ఏ స్టెప్స్ తీసుకోకూడదు అంటే జస్ట్ ఫాలోయింగ్ బ్లైండ్ అడ్వైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ రిలేటివ్స్. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ అడ్వైజ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. లాస్ట్కి డెసిషన్ తీసుకోవాల్సింది స్టూడెంట్ అండ్ పేరెంట్. బికాజ్ ఇది 4-year జర్నీ కాదు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్. ఇది జనరలీ వీ సీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, కొందరు కాలేజెస్ మార్కెటింగ్ చేశారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆర్ ఫ్రీ సీట్ ఇస్తామని వాళ్ళ దగ్గర ర్యాండమ్ గా పిక్ చేసుకుంటూ ఉంటారు. ర్యాండమ్ గా పిక్ ఏదొస్తే అది జాయిన్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని జాయిన్ అవుతారు. సో వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ సీట్ ఏ కాలేజ్లోనే వస్తుంది వాళ్ళకి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే. బట్ బ్లైండ్లీ తీసుకుంటున్నారు స్టూడెంట్స్. సో ఆ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు టాప్ కాలేజెస్, టాప్ కోర్సెస్ అనేది మేము చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే జనరలీ నేను చెప్పినట్టు మార్కెటింగ్ చూసి, సో కరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవాలి కాలేజ్ కూడా. సో కాలేజ్ రీసెర్చ్ చేసుకోవడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, తర్వాత చెప్పడానికి లెక్చరర్స్ కూడా లేరు, ప్లేస్మెంట్స్ లేవు. సో అలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకోటి 4 years కాకుండా ఇంజనీరింగ్ తర్వాత కూడా ఏం చేయాలి అనే ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ 2-3 years ద థింగ్స్ విల్ చేంజ్, కానీ అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. అంటే మాస్టర్స్కి వెళ్తారా, ఆర్ జాబ్ తీసుకుంటారా, ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా, ఆర్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాని గురించి కూడా ఒక ఐ అనేది ఉండాలి. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాము, జనరలీ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అప్లై చేసేవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉండరు. వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా ప్లానింగ్ అనేది 4 years ముందరే చేసుకోవాలి. ఇప్పుడు మాస్టర్స్ వెళ్ళడం కూడా ఈజీ కాదు. సో ఇవన్నీ ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైం, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందర ఇవన్నీ డెసిషన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డెసిషన్ తీసుకుని రెడీగా ఉండాలి.